రైట్. సో మనం వన్స్ ఎజ్యూర్ క్లౌడ్ లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది సో మన ప్రాజెక్ట్ సంబంధించిన రిసోర్స్ గ్రూప్. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి సో మన ప్రాజెక్ట్ నేమ్తో ఐమ్ క్రియేటింగ్ వన్ రిసోర్స్ గ్రూప్, క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సో మనకి టీసీఎస్ ఆర్గనైజేషన్ ఓఆర్జీ, టీసీఎస్ హెచ్ఓఐడి ఓఆర్జీ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ 1. సో ఇది నా ప్రాజెక్ట్ నేము టీసీఎస్ హెచ్ఓఐడి ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ 1. సో రిసోర్స్ స్కోప్ అనేది మీ ఇష్టం, మీరు ఏ రీజన్లో అయినా రిసోర్స్ స్కోప్ ఇచ్చుకోవచ్చు. రైట్ నౌ నేను ఈస్ట్ యూఎస్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను, డిఫాల్ట్ గా వచ్చింది అది సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఏ రీజన్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ క్లిక్ చేయగానే మన ఆటోమేటిక్ రిసోర్స్ స్కోప్ క్రియేట్ అయింది. క్లిక్ ఆన్ క్రియేట్. రిసోర్స్ స్కోప్ ఈజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. రైట్. సో రిసోర్స్ స్కోప్ క్రియేట్ అయిన తర్వాత సో నెక్స్ట్ గో ఫర్ యువర్ రిసోర్స్ స్కోప్. దిస్ ఈజ్ అవర్ రిసోర్స్ గ్రూప్. ఇన్సైడ్ రిసోర్స్ గ్రూప్ దెర్ ఇస్ నో రిసోర్సెస్. ప్రస్తుతం అయితే మన దగ్గర రిసోర్సెస్ లేవు. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి 2 వర్చువల్ మిషన్స్ చేయాలి. సో మనకి కాన్సెప్ట్ వచ్చేసి సో మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. మన టాస్క్ ఈరోజు ఆ రిసోర్స్ గ్రూప్లో సో ఫస్ట్ మీరు ల్యాప్టాప్ నుంచి సో ఎజ్యూర్ క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి. సో ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి. యు ఆర్ దేర్ ఇన్ వన్ ఆర్గనైజేషన్. సో మీరు మీ ల్యాప్టాప్ నుంచి ఎజ్యూర్ క్లౌడ్ కనెక్ట్ అయ్యారు. ఎస్. సో కనెక్ట్ అయినప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సో మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ కనెక్ట్ అయ్యాం. సో వీఆర్ ఎంటరింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో వీఆర్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్కి మనం చేయాల్సిన టాస్క్ అయితే ఈ ప్రాజెక్ట్కి ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఆర్జీ. తర్వాత విఎమ్స్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి. విఎమ్స్ వచ్చేసి విండోస్ వర్చువల్ మిషన్ ఒకటి, లైనక్స్ వర్చువల్ మిషన్ ఒకటి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ విండోస్ వర్చువల్ మిషన్లో సో ఐఏఎస్ అనే వెబ్ సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సో ఐఏఎస్ వెబ్ సర్వర్. లైనక్స్ వర్చువల్ మిషన్లో సో అపాచీ వెబ్ సర్వర్ కానీ ఎన్జిఎన్ఎక్స్. సో అపాచీ వెబ్ సర్వర్ ఆర్ ఎన్జిఐఎన్ఎక్స్. సో ఈ వెబ్ సర్వర్స్ మనం కాన్ఫిగరేషన్ చేసి చెక్ చేయాలి ఈరోజు. ఫైన్. సో ఫస్ట్ నేను రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. రిసోర్స్ గ్రూప్లో విండోస్ మిషన్ ఒకటి, లైనక్స్ మిషన్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ విండోస్ లైనక్స్ మిషన్ కనెక్ట్ అయ్యి విండోస్లో ఐఏఎస్ వెబ్ సర్వర్ని సో వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్. సో వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఫర్ ఐఏఎస్ వెబ్ సర్వర్. లైనక్స్లో 2 వెబ్ సర్వర్స్ మనం వెబ్ సర్వర్స్ని కాన్ఫిగరేషన్ చేయాలి, వెబ్ సర్వర్స్ని. ఫైన్. సో ఇది మనకు ఇచ్చిన టాస్క్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఫస్ట్ మన రిసోర్స్ గ్రూప్కి వెళ్ళండి. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎస్, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వగానే మీరు రిసోర్స్ గ్రూప్లో వెళ్ళగానే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఓపెన్ అయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. సో బై డిఫాల్ట్ ఈ రిసోర్స్ గ్రూప్లో ఎటువంటి రిసోర్స్ లేవు. ఫైన్. సో నెక్స్ట్ మనకు కావాల్సిన వర్చువల్ మిషన్స్. వర్చువల్ మిషన్ సర్వీస్ని ఓపెన్ చేయండి. సో ఈ వర్చువల్ మిషన్స్లోకి వెళ్ళి ఫస్ట్ విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయండి. ఎజ్యూర్ వర్చువల్ మిషన్ క్లిక్ చేసి జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ విండోస్ వర్చువల్ మిషన్. ఇక్కడ వచ్చేసి సో మన రీటైల్ సబ్స్క్రిప్షన్ మనం ఇప్పుడు రీసెంట్గా క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ రిసోర్స్ గ్రూప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి ఇప్పుడు విండోస్ వర్చువల్ మిషన్ కదా. సో విండోస్లో మనకి విండోస్ సర్వర్ 2016 ఉంది, 2019 ఉంది, 2022 ఉంది. సో నేను విండోస్ సర్వర్ లేటెస్ట్ సర్వర్ సో విండోస్ సర్వర్ 2022 క్రియేట్ చేస్తాను. విండోస్ సర్వర్ 2022 ఇది నా కంప్యూటర్ నేమ్. సో ఏ రీజన్లో క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి మీరు రీజన్ మీ ఇష్టం, మీరు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ గోన్ సెలెక్ట్ సో ఆసియా స్పెసిఫిక్ సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో అవైలబిలిటీ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇన్ని ఇచ్చాడు. సో నేను నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రిక్వైర్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి అవైలబిలిటీ ఆప్షన్స్ అనేది ఎజ్యూర్ క్లౌడ్ ఇస్తుంది. సో డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రిక్వైర్ అని. సెక్యూరిటీ టైప్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజెస్లో మనకు కావాల్సింది విండోస్ ఇమేజ్ కాబట్టి సో విండోస్లో మనకి 4 సర్వర్స్ ఉన్నాయి. 2016 సర్వర్ ఉంది, 19 ఉంది, 2022 సర్వర్ ఉంది. ఈ 3 సర్వర్స్లో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విండోస్ సర్వర్ 2022 ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫైన్. సో ఇక్కడ వచ్చేసి మనకి అవైలబిలిటీ ఆప్షన్స్ సో అవైలబిలిటీ జోన్ 1 వచ్చింది. సో 1లో మనకి ఈ సర్వర్ అనేది అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సైజు వచ్చేసి మనం క్రియేట్ చేసే వర్చువల్ మిషన్కి 1 CPU 1 GB ర్యామ్ అంటున్నాడు. మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 CPU 8 GB ర్యామ్ ఆర్ 4 CPU 16 GB ర్యామ్. నేను 4 CPUs 16 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో కింద వచ్చేసి మనం క్రియేట్ చేసే వర్చువల్ మిషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ వచ్చేసి నేను AZ admin అని ఇస్తున్నాను. రైట్. పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ AZ admin
@12345. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. అంటే మినిమం 8 క్యారెక్టర్స్ ఉండేలాగా పాస్వర్డ్ ఇవ్వాలి. మీరు తక్కువ పాస్వర్డ్ ఇస్తే చిన్న పాస్వర్డ్ ఇస్తే క్యాపిటల్ AZ 8 మీన్స్ @12345. మీ ఇష్టం, మీరు ఏ పాస్వర్డ్ ఇవ్వచ్చు, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఈ సిస్టమ్ మనకు కనెక్ట్ అవుతానికి కొన్ని పోర్ట్స్ అలౌ చేయాలి. సో మనకి ఇక్కడ 4 పోర్ట్స్ ఇచ్చాడు. బై డిఫాల్ట్ RDP పోర్ట్ అలౌ చేయాలి. RDP పోర్ట్ ద్వారా రిమోట్ డెస్క్టాప్ ద్వారా మనం ఈ విండోస్ వర్చువల్ మిషన్ కనెక్ట్ అవుతాం. దాంతోపాటు రిమైనింగ్ పోర్ట్స్ కూడా నేను అలౌ చేస్తాను. సో మనకి బై డిఫాల్ట్ RDP ఒకటి అలౌ చేస్తే చాలు, మిగతా 3 పోర్ట్స్ అనేవి ఆప్షనల్. RDP అలౌ చేశాను. డిస్క్ మీద క్లిక్ చేయండి. హార్డ్ డిస్క్ మనకి సైజ్ వచ్చేసి 127 GB హార్డ్ డిస్క్ తీసుకుంది, సరిపోద్ది. సో రివ్యూ అండ్ క్రియేట్, జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ క్లిక్ చేయండి. మనకి ఒక విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది మనకు. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఈ మనకి పర్ అవర్ ఛార్జెస్ అనమాట 32 రూపీస్ పడతాయి ఈ మెషిన్కి. 1 అవర్ యూజ్ చేస్తే ఆ 32 రూపీస్ మనకి ఇచ్చిన ఫ్రీ అకౌంట్ లోంచి కట్ అవుతుంది అనమాట. క్లిక్ ఆన్ క్రియేట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. మనకి ఇక్కడ విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. Yeah, you can see the notification. So Windows Virtual Machine is created. First resource group create అయింది. నెక్స్ట్ మనం విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాం. యా, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో క్రియేట్ అయింది లేదా మీరు ఎలా చెక్ చేసుకుంటారు? వెరిఫికేషన్ వర్చువల్ మిషన్ సర్వీస్. యా, వర్చువల్ మిషన్ సర్వీస్ లో మనం ఇచ్చిన నేమ్ డిస్ప్లే అవుతుందని చూసుకోవాలి. రీఫ్రెష్. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వలేదు, జస్ట్ రీఫ్రెష్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ రీఫ్రెష్. జస్ట్ క్లిక్ ఆన్ వర్చువల్ మిషన్ రీఫ్రెష్. యా, చూడండి కిందకి వచ్చింది మై విండోస్ సర్వర్ 2022. సో ఇది మనం ఏ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం? TCS/HYD ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్. లొకేషన్ వచ్చేసి సెంట్రల్ ఇండియా. సో ఇంకా ఇది క్రియేషన్ స్టేటస్ లో ఉంది, ఇది రన్నింగ్ స్టేటస్ లో రావాలన్నమాట మనం దీన్ని యూజ్ చేయాలంటే. రైట్, రీఫ్రెష్. సో ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ వచ్చేసి విండోస్, ఇది హార్డ్ డిస్క్ ఇన్ఫర్మేషన్, దానికి యాజ్ అయిన పబ్లిక్ IP అడ్రస్ ఇన్ఫర్మేషన్. సో సక్సెస్ఫుల్ గా విండోస్ సర్వర్ క్రియేట్ చేసాం. ఇదే ఫార్మెట్ లో లైనక్స్ సర్వర్ కూడా క్రియేట్ చేయాలి. సో లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయండి, సేమ్ ప్రాసెస్. Azure వర్చువల్ మిషన్స్కి వెళ్తారు. జస్ట్ క్లిక్ ఆన్ Azure వర్చువల్ మిషన్. ఇక్కడ మళ్ళీ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. మనకి విర్చువల్ మిషన్ ఓపెన్ అవుతుండే కదా సార్, మొన్న క్రియేట్ చేయగానే విర్చువల్ మిషన్ ఓపెన్ అవుతుండే కదా. వర్చువల్ మిషన్ క్రియేట్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ సిస్టమ్ ఓపెన్ అవుతుంటుండే కదా, లైక్ డిఫరెంట్ పేజ్. అది మనం ఇంకా లాగిన్ అవ్వాలి. సో క్రియేట్ చేసాము, లాగిన్ అయితే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అదే డౌన్లోడ్ క్లిక్ చేసి ఆ ప్రాసెస్ చేసి క్రెడెన్షియల్స్ చెప్తే చూపిస్తాం. ముందు సిస్టమ్ క్రియేట్ చేస్తాం అంతే. దాంట్లో లాగిన్ అయ్యి మనం IIS వెబ్సైట్ అంటే కనిపిస్తుంది చేయాలి. దీంట్లో లాగిన్ అయ్యి ఫస్ట్ అయితే సిస్టమ్ క్రియేట్ అయింది అంతే. జస్ట్ సిస్టమ్ క్రియేట్ అయింది, రన్నింగ్లోకి వచ్చింది. సో ఇదే ఫార్మేట్ లో లైనక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ Azure వర్చువల్ మిషన్ దగ్గర వెళ్ళండి. Azure వర్చువల్ మిషన్కి వచ్చి సేమ్ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నా వర్చువల్ మిషన్ నేమ్ ఇప్పుడు వచ్చేసి లైనక్స్ సర్వర్. సో లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి రీజన్, సో సేమ్ సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇమేజ్ వచ్చేసి సో యుబుంటూ కానీ, డెబిన్ కానీ, రెడ్ హార్ట్ కానీ, SES కానీ ఇలా ఇచ్చారు. వీటిలో మీరు ఏ లైనక్స్ సిస్టమ్ అయినా తీసుకోవచ్చు అనమాట. యూ కెన్ గో అండ్ టేక్ ఎనీ లైనక్స్ సిస్టమ్. సో లెట్స్ గో అండ్ సెలెక్ట్ యుబుంటూ లేటెస్ట్ 24.0 వర్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. యుబుంటూ సర్వర్. ఇక్కడ వచ్చేసి దీంట్లో అవైలబిలిటీ లేదనుకుంటే, సో ఇక్కడ మనం జోన్స్ లో అవైలబిలిటీ లేదనుకోండి, ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అవైలబిలిటీ లేనట్టు. సో ఇక్కడ మన అవైలబిలిటీ లేనప్పుడు మనం యుబుంటూ కాకుండా డెబిన్ ట్రై చేయండి. డెబిన్ ఉందే లేదో. సో సెలెక్ట్ డెబిన్. ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ వచ్చేసి సో డెబిన్ ఆపరేటింగ్ సిస్టమ్, డెబిన్. రైట్. సో అవైలబిలిటీ జోన్స్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాండర్డ్. రైట్. సో నేను డెబిన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి యా ఈ అన్ని కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. ఇక్కడ 4 CPU 16 ఇస్తాము. ఇది లైనక్స్ కాబట్టి 1 CPU 1 GB సరిపోద్ది. సో 2 CPU 8 GB ఇస్తాను. లైనక్స్ సిస్టమ్ కాబట్టి హార్డ్వేర్ తక్కువ యూటిలైజ్ చేస్తుంది. విండోస్ కంప్యూటర్స్కి హార్డ్వేర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట, స్పీడ్గా మనం ఓపెన్ చేయాలంటే. లైనక్స్ కాబట్టి మినిమం తక్కువ హార్డ్వేర్లో కూడా మనకి స్పీడ్గానే ఆపరేట్ అవుతుంది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది ఎంత ఇవ్వచ్చు. సో నేను 2 CPU 8 GB ర్యామ్ ఇస్తాను. ఇప్పుడు ఈ లైనక్స్ సిస్టమ్కి కనెక్ట్ అవడానికి మనం
ఇక్కడ వచ్చేసి 2 మెథడ్స్ ఇచ్చాడు. Pass. సో లాస్ట్ మనం SSH పబ్లిక్ కీ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో SSH పబ్లిక్ కీ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాను. SSH పబ్లిక్ కీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది యూజర్ నేమ్ ఆఫ్ యువర్ లైనక్స్ సిస్టమ్. ఇక్కడ మనం జనరల్ ఒక కీ పేరు క్రియేట్ చేయాలి. ఇక్కడ కీ పేరు నేమ్ వచ్చేసి, సో మనం క్రియేట్ చేసేది డెబిన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, సో డెబిన్ అని ఇస్తాను. డెబిన్ కీ ఇక్కడ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో బై డిఫాల్ట్ ఇస్తే ఓకే, డిఫాల్ట్ తీసుకోకపోతే నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ పోర్ట్ నెంబర్స్ వచ్చేసి మనకి 3 పోర్ట్స్ ఇచ్చాడు. అలో ఆల్ దీస్ 3 పోర్ట్స్, రైట్. సో Okay. రివ్యూ అండ్ క్రియేట్. ఇక మనకి ఇది డిప్లాయ్ అయ్యేటప్పుడు మనకి కీ పేరు కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో వ్యాలిడేషన్ ఫెయిల్ అవుతుంది, అంటే ఆ రీజన్లో ఈ వర్చువల్ మిషన్ క్రియేట్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, సో బ్యాక్ వచ్చేసి లెట్స్ గో అండ్ చేంజ్ ది రీజన్. సో నేను నార్త్ ఈస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ubuntu సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో అవుతుందని చూద్దాం. సేమ్సంగ్ SSH కీ, సో ఇక్కడ వచ్చేసి లైనక్స్ కీ అని ఇచ్చేసాను, రైట్. సో రైట్, సో రివ్యూ అండ్ క్రియేట్. యా, స్టార్ట్ క్రియేటింగ్. సో వ్యాలిడేషన్ పాస్. జస్ట్ క్లిక్ అండ్ క్రియేట్. ఎప్పుడైతే మీరు క్రియేట్ కొట్టారో మనకి ఒక SSH ఫైల్ కూడా డౌన్లోడ్ అయింది. ఈ ఫైల్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రైవేట్ కీ అనేది ఒకటి వస్తుంది, డౌన్లోడ్ ది ప్రైవేట్ కీ. దీన్ని క్లిక్ చేస్తే మనకి ప్రైవేట్ కీ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక మనకి రైట్ సైడ్ మీకు డౌన్లోడ్లో క్లియర్గా యా దిస్ డౌన్లోడెడ్. కీ నేమ్ వచ్చేసి లైనక్స్ కీ .pmp. ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత రిటర్న్ టు ది క్రియేట్ వర్చువల్ మిషన్కి వెళ్ళిపోయారు. సో నా వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఈ లైనక్స్ వర్చువల్ మిషన్ ఎలా లాగిన్ అవ్వాలో మీకు చూపిస్తాను. సో ఇది డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయితే మీకు లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ అయినట్టు సక్సెస్ఫుల్గా. సో ఫస్ట్ మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, కంప్లీట్ అయింది. తర్వాత వచ్చి విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను, కంప్లీట్ అయింది. ఇప్పుడు లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను. సో ఇది కంప్లీట్ అయితే మనకి డిప్లాయ్మెంట్ సక్సీడ్ అని వస్తుంది అన్నమాట. లెట్స్ వెయిట్. విర్చువల్ మిషన్ అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కోసమే కదా సార్? వర్చువల్ మిషన్ అంటే ఇప్పుడు కంప్యూటరే, ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, సో దాంట్లో మన క్లయింట్ ఆపరేటింగ్ చేస్తాం. అది ఫిజికల్ సిస్టమ్. క్లౌడ్ లో ఉన్న సిస్టమ్ వర్చువల్ మిషన్ అంటాం. సో వర్చువల్ మిషన్ అంటే మనకి క్లౌడ్ లో ఉన్న, క్లౌడ్ లో మీరు ఏ సిస్టమ్ లాంచ్ చేసినా దాన్ని వర్చువల్ మిషన్ అంటాం. ఫిజికల్ గా ఉంటే సర్వర్ అలా. సో లైనక్స్ వర్చువల్ మిషన్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ఓవరాల్ గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ రిసోర్స్ స్కూప్ క్రియేట్ చేశాను. సో ఈ రిసోర్స్ స్కూప్ లో చూస్తే మీరు రిసోర్స్ స్కూప్ లో మనకి 2 వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. దిస్ ఇస్ మై రిసోర్స్ స్కూప్ TCS/HYD ఆర్గనైజేషన్. రిసోర్స్ స్కూప్ లోకి వెళ్తే నౌ కెన్ సీ. సో ఇక్కడ 2 వర్చువల్ మిషన్స్ క్రియేట్ అవుతాయి. వర్చువల్ మిషన్ 1 ఇది వచ్చేసి లైనక్స్ సర్వర్. ఇంకొక వర్చువల్ మిషన్ వచ్చేసి మీకు విండోస్ వర్చువల్ మిషన్. దిస్ ఇస్ విండోస్ సర్వర్. విండోస్ సర్వర్ ఒకటి, లైనక్స్ సర్వర్, 2 వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. ఈ 2 వర్చువల్ మిషన్ కి సపోర్టింగ్ సర్వీసెస్ అన్ని కూడా యాడ్ అయినాయి. సో ఇక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. వర్చువల్ మిషన్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇది విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. ఏ రిసోర్స్ స్కోప్ లో TCS/HYD ఆర్గనైజేషన్. ఇది లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. ఏ రిసోర్స్ స్కోప్ లో TCS/HYD. సో సేమ్ రిసోర్స్ స్కోప్ లో 2 వర్చువల్ మిషన్ క్రియేట్ అయినాయా, ఇది చూడగానే మీకు కనపడుతుందా. రిసోర్స్ స్కోప్ లైనక్స్ వర్చువల్ మిషన్ రన్ అవుతుంది. ఇదే రిసోర్స్ స్కోప్ లో ఇంకో వర్చువల్ మిషన్ ఏది రన్ అవుతుంది, విండోస్. సో విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను, లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు విండోస్ వర్చువల్ మిషన్ ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. యా, సో ఇక వరకు ఫినిష్. సో మనకు ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి సో రిసోర్స్ స్కోప్ ఒకటి క్రియేట్ చేయాలి, 2 వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలి. సో విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను, లైనక్స్ క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేయాలి, మనం ఈ విండోస్ వర్చువల్ మిషన్ లో లాగిన్ అయ్యి, ఈ ల్యాప్టాప్ నుంచి విండోస్ వర్చువల్ మిషన్ లో లాగిన్ అయ్యి, దీంట్లో మనం ఏంటి టాస్క్ చేయాల్సిన టాస్క్ ఏంటి, IIS వెబ్ సర్వర్ ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, దానికి డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది లేదా. సో ఇంటర్నెట్ లో ఎవరైనా నుండి మన వెబ్సైట్ పేజ్ యాక్సెస్ చేస్తే వాళ్ళకి ఓపెన్ అవ్వాలన్నమాట. ఓపెన్ అవుతుంది లేదా చెక్ చేయాలి. ఫైన్. సో ఇక్కడికి వెళ్ళిపోయి విండోస్ వర్చువల్ మిషన్లోకి వెళ్ళాను. సో దీనికి ఎలా కనెక్ట్ అవుతాం, ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు కదా, జస్ట్ క్లిక్ అని కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాను, డౌన్లోడ్ RDP ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇంతకు మీద అడిగారు కదా, డౌన్లోడ్ RDP ఫైల్ ఇది అనమాట. సో ఈ డౌన్లోడ్ RDP ఫైల్ మీద క్లిక్ చేయండి. మీకు RDP ఫైల్ డౌన్లోడ్ అయిందా, మీకు కనపడుతుంది రైట్ సైడ్. దీని మీద క్లిక్ చేయండి. సో జస్ట్ క్లిక్ అని కనెక్ట్. ఇప్పుడు ఇది పాస్వర్డ్ అడిగింది. మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చాం కదా, సో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. AZ
8@12345. సో పాస్వర్డ్ ఇచ్చాను, క్లిక్ ఓకే. నా యూ కెన్ సీ నేను ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్కి లాగిన్ అవుతాను. ఇది నా బేస్ క్లయింట్ కంప్యూటర్. సో నా ల్యాప్టాప్ నుంచి ఎజూర్లో ఉన్న సర్వర్ కంప్యూటర్లోకి లాగిన్ అవుతున్నాను ఆ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ద్వారా. ఇది నా బేస్ ల్యాప్టాప్. సో మీ ల్యాప్టాప్ ఎలాగ ఉంటుంది, మీ ల్యాప్టాప్ నుంచి మీరు సో ఎజూర్లో ఉన్న సర్వర్ కంప్యూటర్ కనెక్ట్ అవుతున్నాం లైక్ దిస్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఇస్ కనెక్టెడ్ టు సర్వర్. లైనెక్స్ వయా బాస్టిన్ కూడా వేయొచ్చా సార్? లైనెక్స్ లో కనెక్ట్ అవ్వాలంటే రెండు సాఫ్ట్వేర్ చెప్పాయి కదా. అదే మీరు లైనెక్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే సో మీ సిస్టంలో రెండు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయని చెప్పాను. ఒకటేంటి పుట్టి సాఫ్ట్వేర్, ఒకటి పుట్టి డౌన్లోడ్ చేయమని చెప్పాను కదా. పుట్టి రెండు సాఫ్ట్వేర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాం. పుట్టి జనరేట్, చేస్తాం. పుట్టి జెన్. సో ఈ రెండింటి ద్వారా మనం లైనెక్స్ సిస్టంలో కనెక్ట్ అవుతాం. అది ఎలా కనెక్ట్ అవ్వాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ విండోస్ టాస్క్ అయిపోయిన తర్వాత విల్ షిఫ్ట్ టు లైనెక్స్ టాస్క్. Now it is connected. మనం పాస్వర్డ్ రాంగ్ ఇచ్చిన, ఐపీ అడ్రస్ రాంగ్ ఇచ్చినా ఇది కనెక్ట్ అవుతాం. పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తేనే కనెక్ట్ అవుతాయి. నేను కూడా మొన్న విండోస్ క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇన్కరెక్ట్ టైప్ చేసిన సార్. పాస్వర్డ్ ఇన్కరెక్ట్ టైప్ చేస్తే కనెక్ట్ కాదండి, ఫెయిల్ అని వస్తుంది. పాస్వర్డ్ రాంగ్ మళ్ళీ మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే వస్తుంది. మళ్ళీ ట్రై అయితే అగైన్. సో మనం డౌన్లోడ్ చేసిన ఆబ్జెక్ట్ ఫైల్ మళ్ళీ క్లిక్ చేస్తాను. జస్ట్ క్లిక్ అండ్ కనెక్ట్. పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తాను. ఇది మొన్న మనం చేసాం కదా సార్ విండోస్ సర్వర్. సేమ్ అదే. సో క్లిక్ అది మనం డిలీట్ చేసేసాం కదా, క్లాస్ అవ్వగానే డిలీట్ చేసి పాస్వర్డ్ రాంగ్ అంటుంది. నేను ఏదో ఇచ్చి ఉంటాను పాస్వర్డ్. ఇలా పాస్వర్డ్ రాంగ్ ఉందనుకోండి మనం రీసెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఇలా రాంగ్ నేను ఏదో ఇచ్చినా మర్చిపోయాను అనుకోండి, ఇప్పుడు ఎలాగా ఏం చేయాలంటే పాస్వర్డ్ రీసెట్ చేయాలి. సో ఎలా రీసెట్ చేస్తావు, ఇక్కడికి వెళ్ళిపోయి పాస్వర్డ్ యూజర్ సెట్టింగ్స్ ఉంటాయి. కిందకు వచ్చేసి లాస్ట్లో మీకు లెఫ్ట్ సైడ్ రీసెట్ పాస్వర్డ్ ఇచ్చారు చూసారండి ఆప్షన్. మీరు ఏదైతే వర్చువల్ మిషన్ లాగిన్ అవ్వాలనుకుంటారో పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు. విండోస్ వర్చువల్ మిషన్స్కి పాస్వర్డ్ ఎలా రీసెట్ చేస్తా అంటే ఇక్కడ లాస్ట్లో మీకు సో ఓవర్ వ్యూలో చూసుకుంటే సో సెట్టింగ్స్, ఆపరేషన్స్, పాస్వర్డ్ రీసెట్ ఎక్కడికో చూసుకోండి, ఆటోమేషన్, నెక్స్ట్ సెక్యూరిటీలో సో సెట్టింగ్స్, బ్యాకప్, రికవరీ, నెక్స్ట్ దేంట్లో వచ్చేది హెల్ప్లో చూడండి. హెల్ప్లో ఇచ్చాడమ్మా, హెల్ప్లో రీసెట్ పాస్వర్డ్ ఇచ్చాడు కదా, రీసెట్ పాస్వర్డ్కి వెళ్ళండి. సో ఇప్పుడు కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ పాస్వర్డ్ ఇచ్చారు కదా, యూజర్ నేమ్ ఏంటి ఏజెడ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి ఏజెడ్ అడ్మిన్ 12345. సో ఏజెడ్ అడ్మిన్ ఐ థింక్ అట్ ద రేటు పడి ఉండదు కీబోర్డ్ నుంచి. పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి. ఇన్కేస్ మీరు మర్చిపోతే ఇలా రీసెట్ చేసుకోవచ్చు. మొన్న డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశాను సార్. అసలు ఇది పాస్వర్డ్ రీసెట్ పాస్వర్డ్ మర్చిపోతే హెల్ప్లోకి వెళ్తే మీకు రీసెట్ పాస్వర్డ్ అది తెలియదు కదా. ఇక్కడికి వెళ్ళి మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఓకే.
యూజర్ నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. నో ఇట్స్ రీసెట్టింగ్ పాస్వర్డ్. ఓకే. ఇది ఫెయిల్ అవుతుంది. లెట్స్ గివ్ అనదర్ పాస్వర్డ్. ఒకసారి మనం ఇచ్చిన పాస్వర్డ్ తీసుకోదు అనమాట, అంటే సేమ్ పాస్వర్డ్ ఇస్తే. సో నేను CVT, so I'm giving strong password. Right. So must be 12 characters ఉన్నారు. 12 characters అవుతాయి. Yeah, 12 characters ఇచ్చాను. It's not taking. రైట్, 12 క్యారెక్టర్స్ ఇచ్చాను. అప్డేట్ మై పాస్వర్డ్, డన్. సి పాస్వర్డ్ ఈ సక్సెస్ఫుల్ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఆర్టికల్ పైన క్లిక్ చేసి రీసెట్ చేసుకున్నాం కదా పాస్వర్డ్. సో ఇది వచ్చేసి యూజర్ నేమ్, యూజర్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి, సో మనం రీసెంట్గా రీసెట్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చేసాను, జస్ట్ క్లిక్ అని ఓకే. ఇలా వస్తుంది. పాస్వర్డ్ కరెక్ట్ అయితే మీకు ఇమీడియట్గా రిమోట్ డెస్క్టాప్ ఎస్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇలా మీకు సర్టిఫికేషన్ ఎర్రర్ వస్తుంది. జస్ట్ క్లిక్ అని ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వర్చువల్ మిషన్ కనెక్ట్ అవుతారు. సి దిస్ ఈస్ ది సర్వర్ ఇన్ ఏజూర్ క్లౌడ్. ఏజూర్ క్లౌడ్ లాగిన్ అయ్యాం, ఏజూర్ క్లౌడ్ ఉన్న సర్వర్లోకి లాగిన్ అయ్యాం. సో ఏ సర్వర్ ఇది? విండోస్ సర్వర్ 2022లోకి లాగిన్. ఇప్పుడు ఈ సర్వర్లో మనం చేయాల్సిన యాక్టివిటీ వచ్చేసి ఐఏఎస్ అని ఒక వెబ్ సర్వర్ ఉంటుంది బై డిఫాల్ట్. ఆ ఐఏఎస్ వెబ్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎస్, సర్వర్ ఇది లోడింగ్. యా, సో ఇలా వస్తుంది. సర్వర్ మేనేజర్ ఓపెన్ అయితే ఇలా మీరు సర్వర్ లాగిన్ అయిన తర్వాత సో స్టార్ట్ మెనూలోకి వెళ్ళి, సో ఇక్కడ మీకు సర్వర్ మేనేజర్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది సర్వర్ మేనేజర్. ఓపెన్ అయిన తర్వాత మేనేజ్ ఆప్షన్ మీద రైట్ సైడ్ మేనేజ్, సో ఈ మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ కింద యాడ్ రోల్స్ అండ్ ఫీచర్ ఆప్షన్ మీద యాడ్, సో మన సర్వర్లో రోల్స్ ఫీచర్స్ని ఈ ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఇంకో విండో ఓపెన్ అయింది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో రోల్ బేస్డ్ ఫీచర్ బేస్డ్ ఇన్స్టలేషన్ ఫస్ట్ ఆప్షన్, క్లిక్ నెక్స్ట్ చేయండి. ఇక్కడ ఇది మీ సర్వర్ నేము, మీ సర్వర్ ఐపీ అడ్రస్ వచ్చింది. ఎస్, క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు కావాల్సిన రోల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన రోల్స్. సో ఈ ఆల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ రోల్స్లో మనకు కావాల్సింది ఏంటి? వెబ్ సర్వర్ ఐఏఎస్ కదా. సో వెబ్ సర్వర్ ఐఏఎస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న యాడ్ ఫీచర్స్ క్లిక్ చేశాను. వెబ్ సర్వర్ ఐఏఎస్ సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్. సో మిగతా అన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ నేను ఏం చేంజ్ చేయట్లేదు. క్లిక్ నెక్స్ట్, అగైన్ క్లిక్ నెక్స్ట్. ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్, క్లిక్ నెక్స్ట్ అండ్ దెన్ ఇన్స్టాల్. ఆటోమేటిక్గా మనకి ఐఏఎస్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంట్లో ఇన్స్టాల్ అయిన తర్వాత వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది లేదా డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ అనేది చెక్ చేసుకోవాలి. స్టార్ట్ ఇన్స్టాలింగ్ ది ఐఏఎస్ రోల్. ఐఐఎస్ అంటే ఏంటి సార్? వెబ్ సర్వర్. సో మనం వెబ్సైట్లో ఓపెన్ చేస్తున్నాం కదా, డిఫరెంట్ వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం, అవన్నీ కూడా ఈ ఐఏఎస్ వెబ్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. సో మనకి ఏదైనా కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. www.google.com, ఇది ఒక వెబ్సైట్, గూగుల్ వెబ్సైట్. నిజంగా ఇక్కడ అబౌట్ స్టోర్, గూగుల్ సెర్చ్ ఇవన్నీ వచ్చినాయి. ఇది వెబ్సైటేగా. అలాగే www.amazon.com అని క్లిక్ చేశారు అనుకోండి, అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అయితే ఈ వెబ్సైట్స్ని ఎలా కన్ఫిగరేషన్ చేస్తారనేది చెప్తున్నాం ఇలా. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతాయి లైక్ దిస్. ఇది అమెజాన్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ ఉండబట్టేగా మనం అమెజాన్లో ఎన్ని షాపింగ్ చేయగలుగుతాం. మరి ఈ వెబ్సైట్ పేజ్ ఎలా వచ్చింది? ఏ సర్వర్ నుంచి యాక్సెస్ చేసావు? వెబ్సైట్ పేజ్ ఎలా రావాలంటే గూగుల్ నుంచి ఓపెన్ చేసావు. వెబ్సైట్ పేజ్ బ్యాక్ అండ్ సర్వర్ ఉంటేగా ఈ పేజ్ ఓపెన్ అయ్యేది.
ఈ వెబ్సైట్ పేజ్ ఆ, ఏ సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసావు, సో అదే మనం ఇప్పుడు చేసేది. రైట్. సో ఇలాంటి వెబ్సైట్స్ ఇప్పుడు మనం ఒక విండోస్ సర్వర్లో వెబ్సైట్ ఐఏఎస్ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. క్లోజ్. సో ఐఏఎస్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఐఏఎస్ అని టైప్ చేశారు అనుకోండి. సో ఐఏఎస్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఐఏఎస్ మేనేజర్ అని వస్తుంది. సో ఈ ఐఏఎస్ని క్లిక్ చేయాలన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్ ఐఏఎస్. యా, ఇది ఐఏఎస్ వెబ్ సర్వర్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ 10 అప్లికేషన్ సర్వర్ మేనేజర్. ఇది మన కంప్యూటర్ నేము. స్టార్ట్ పేజ్ అని ఉంది కదా, ఎక్స్పెండ్ చేయండి. నా యూ కెన్ సి. సో లెఫ్ట్ సైడ్ సైట్స్ ఉంది కదా, వెబ్సైట్ సైట్ ఎక్స్పెండ్ చేయండి. ఇది డీపాల్ వెబ్సైట్. సో సెలెక్ట్ డీపాల్ వెబ్సైట్. సో ఈ డీపాల్ వెబ్సైట్ పేజీ మనం ఓపెన్ చేయాలనుకోండి, దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి బ్రౌజ్ క్లిక్ చేశారనుకోండి, మీకు డీపాల్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఐ కెన్ సి. సో వెబ్సైట్ విల్ కమ్ హియర్. యా, ఇది విండోస్ సర్వర్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇది ఐఏఎస్ వెబ్ సర్వర్ యొక్క డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ అండి. రైట్. సో మీరు బయట నుంచి ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసిన వెబ్సైట్ మనం చూసుకోవాలనుకోండి ఇప్పుడు. సో దాని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విర్చువల్ మిషన్లోకి వెళ్ళి, ఇది కదా మన వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ సిస్టమ్, దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి http:// ఐపీ అడ్రస్ ఫాలోడ్ బై ది పోర్ట్ నెంబర్ 80. ఆల్ వెబ్సైట్స్ కూడా మనకి పోర్ట్ నెంబర్ 80 మీద ఓపెన్ అవుతాయి. ఎంటర్ చేయగానే మన వెబ్సైట్ ఓపెన్ అయిందా? ఇంటర్నెట్. ఓకే. ఇది ఎవరిది? అమెజాన్ కంపెనీ వాడిది. వాడి సిస్టంలో వాడి వెబ్సైట్ ఇలా డిజైన్స్తో కాదు. సో మనది డిఫాల్ట్ అనమాట, ఇలా వచ్చింది డిఫాల్ట్. సో ఇలాగ రావాలనుకుంటే వెబ్ డిజైనింగ్, వెబ్ హోస్టింగ్ వాళ్ళు ఉంటారు కదా టీము. సో హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ పనిచేసే వాళ్ళు, డెవలపర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో డిజైన్ చేస్తారనమాట, పేజెస్ని యాడ్ చేస్తారు. ఇది డిఫాల్ట్గా మనకి కనపడే వెబ్సైట్ పేజ్. సో ఇది ఐఏఎస్ విండోస్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ చేసాం. సో మనం ఏం చేసాం? రిసోర్స్ స్కూప్ క్రియేట్ చేసాం. ఆ రిసోర్స్ స్కూప్లో విండోస్ వెబ్ సర్వర్ క్రియేట్ చేశాను. ఆ విండోస్ వెబ్ సర్వర్లో ఐఏఎస్ వెబ్సైట్ ఇన్స్టాల్ చేశాను. సో మనకి ఐఏఎస్ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతుంది లేదో వెరిఫికేషన్ కూడా చేసాం. ఇలా మనం ఐఏఎస్ వెబ్ సర్వర్ని కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ, ఇదే ప్రాసెస్ లైనక్స్లో చేయాలి. మరి విండోస్లో వెబ్ సర్వర్ పేరు ఐఏఎస్ అన్నాం. మరి లైనక్స్లో వెబ్ సర్వర్స్ ఏమేమి ఉన్నాయి? లైనక్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అపాచీ ఆర్ ఎన్జిఎన్ఎక్స్. ఈ రెండింటిలో మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఎన్ఎక్స్ తీసుకుందాం అనుకోండి. ఎన్జిఎన్ఎక్స్ వెబ్ సర్వర్ని మనకి లైనక్స్ సిస్టంలో ఎలా కన్ఫిగరేషన్ చేయాలి? మనం లైనక్స్ సిస్టమ్ వెబ్ సర్వర్ని కన్ఫిగరేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు లైనక్స్ సిస్టంలో లాగిన్ అవ్వాలి కదా. సో ఇప్పుడు లైనక్స్ వర్చువల్ మిషన్ ఎలా లాగిన్ అవుతారు? ఇప్పుడు విండోస్ వర్చువల్ మిషన్ ఎలా లాగిన్ అవ్వాలో మీకు తెలుసు. ఆర్టీపీ ఫైల్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇస్తే ఇప్పుడు విండోస్ వర్చువల్ మిషన్ లాగిన్ అయ్యారు. ఇది విండోస్ వర్చువల్ మిషన్. రైట్. సో అలాగే ఇప్పుడు లైనక్స్ వర్చువల్ మిషన్ ఎలా లాగిన్ అవుతారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో హౌ టు లాగిన్ టు లైనక్స్ వర్చువల్ మిషన్. లెట్స్ సీ లైనక్స్ వర్చువల్ మిషన్ ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిద్దాం. సో లైనక్స్ వర్చువల్ మిషన్ కనెక్ట్ అవ్వాలంటే మీ సిస్టంలో 2 సాఫ్ట్వేర్స్ ఉండాలని చెప్పాను. 2 సాఫ్ట్వేర్స్ ఉంటే మనం లైనక్స్ వర్చువల్ మిషన్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు విండోస్ ఇమేజ్ చేసుకుంటాను. రైట్, లెట్స్ గో ఫర్ మన సిస్టంలోకి వెళ్ళి 2 సాఫ్ట్వేర్స్ ఉండాలని చెప్పాను. ఒకటి వచ్చేసి పుట్టి జెన్, రెండోది పుట్టి సాఫ్ట్వేర్. రైట్. మన కనెక్ట్ అవ్వాల్సిన సిస్టమ్ ఏంటి? లైనక్స్ సిస్టమ్. వర్చువల్ మిషన్లోకి వెళ్ళండి. ఇది కదా లైనక్స్ సర్వర్ మనం క్రియేట్ చేసింది. సో టీసీఎస్ హెచ్ఓడి ఆర్గనైజేషన్ అనే రిసోర్స్ గ్రూప్లో ఈ లైనక్స్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఇలా కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ మనకు ఒక టెర్మినల్ ఓపెన్ అయింది. అది యూజ్ చేసుకోవచ్చు. అదొక మెథడ్. రెండోది వచ్చేసి పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనెక్ట్లోకి వెళ్ళి కనెక్ట్ క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మనం ఇక్కడ సో ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సెలెక్ట్ ఎస్ఎస్హెచ్ అండ్ దెన్ వ్యాలిడేట్ ది పోర్ట్ నెంబర్. ఇట్ విల్ కనెక్ట్ ఇయర్. క్లౌడ్ షెల్ ద్వారా ఇక్కడ క్లౌడ్ షెల్ ఉంది కదా, క్లౌడ్ షెల్ ఓపెన్ అవుతుంది అనమాట. క్లౌడ్ షెల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు ఈ లైనక్స్ సిస్టంలో. ఇది ఒక మెథడ్. పుట్టి జనరేటర్ ద్వారా ఐ అండర్స్టాండ్ సెలెక్ట్ చేసుకుని కాన్ఫిగర్ అని క్లిక్ చేస్తే ఈ లైనక్స్ సిస్టమ్ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ కనెక్ట్.
దీని ఇక్కడ మనకి కన్ఫర్మ్ చూడండి, ఇక్కడ మనకి టెర్మినల్ ఓపెన్ అయింది సక్సెస్ఫుల్గా మనకి. ఇక్కడ మనకి లైనిక్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యాం. చూడండి, సక్సీడ్ ఇట్ ఇస్ కనెక్టింగ్ టు టెర్మినల్. సో ఆ లైనిక్స్ సిస్టంలో టెర్మినల్ ఓపెన్ అయింది మనకి డైరెక్ట్గా. సో ఇది లైనిక్స్ సర్వర్, ఆ లైనిక్స్ సర్వర్ టెర్మినల్ కనెక్ట్ అవుతాం. సో టెర్మినల్ కనెక్ట్ అయిందంటే మనం ఆల్ లైనిక్స్ కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదా. ఎస్, యూఆర్ సక్సెస్ఫుల్ కనెక్టెడ్ టు లైనిక్స్ సిస్టమ్. ఇట్స్ ఎ టెర్మినల్. నౌ యూ కెన్ సీ క్లియర్. ఎస్, ఇది మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎస్, సో మనం ఏ ఫోల్డర్లో ఉన్నాం రైట్ నౌ. ఎల్ఎస్ నెక్స్ట్ సిస్టమ్. డబల్ డబల్ వస్తున్నాయి సార్. ఇది లోడ్ అవుతుందా మీకు? కీప్యాడ్ సింగిలే వస్తుంది, ఇట్స్ లోడింగ్ అండి. సో జస్ట్ రీఫ్రెష్ వెళ్ళి మళ్ళీ కనెక్ట్ క్లిక్ చేశాను అనుకోండి, రీకనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ చేశాను. సో ఓపెన్ లైక్ దిస్. ఆర్ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్, లైనిక్స్ సిస్టమ్ కనెక్ట్ అవుతున్నాను. యా, ఇది మనకు కావాల్సిన లైనిక్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యాం. ఇక్కడ డాలర్ సింబల్ వచ్చింది. నా ఇక్కడ ఇలా మీరు లైనిక్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి. సో లైనిక్స్ సిస్టమ్ హోమ్లో ఏజూర్ యూజర్ ఈ ఫోల్డర్లో ఉన్నాను. రైట్, సో ఐ కనెక్టెడ్ టు హూ యామ్ ఐ. ఏ యూజర్ కింద మనం లాగిన్ అయ్యాం? హూ యామ్ ఐ. సో ఈ యూజర్ కింద నేను లైనిక్స్ సిస్టంలో కనెక్ట్ అయ్యాను. ఇలా మీరు ఈ లైనిక్స్ టెర్మినల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే, ఇంకొక మెథడ్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ మీ సిస్టంలోకి వెళ్ళిపోయి, సో దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని రిఫ్రెష్, ఒకటి వర్చువల్ మిషన్, లైనిక్స్ వర్చువల్ మిషన్. సో దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ మనం దీనికి కనెక్ట్ అవ్వాలంటే మనం దీనికి సంబంధించిన కీ పేరు ఒకటి డౌన్లోడ్ చేసిన కిందగా ఫస్ట్ మనం 2 సాఫ్ట్వేర్ చెప్పే కదా, పుట్టి జనరేటర్, పుట్టి జెన్ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఓపెన్ చేయండి. పుట్టి జెన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ పారామీటర్స్లో SSH1 RSA ఉంది కదా, లాస్ట్ది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లోడ్ ఆప్షన్ ఉంది కదా, లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన కీ ఒకటి ఉంది, ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే లైనిక్స్ కి మనం లైనిక్స్ VM క్రియేట్ చేసేటప్పుడు లైనిక్స్ కీ ఒకటి డౌన్లోడ్ చేసాం కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. సో ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ దీన్ని మనం సేవ్ యాజ్ ఎ ప్రైవేట్ కీ కింద సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ ఎ ప్రైవేట్ కీ, క్లిక్ ఆన్ ఎస్. సో కీ నేమ్ వచ్చేసి లైనక్స్ కీ, లైనక్స్ న్యూ కీ అని సేవ్ చేశాను. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ అయిన తర్వాత ఈ పుట్టి జనరేటర్ని క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ లైనిక్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని ఇంకొక సాఫ్ట్వేర్ చెప్పే కదా, పుట్టి జనరేటర్ ద్వారా కీ జనరేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పుట్టి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ పేస్ట్ చేయండి. వేస్ట్ చేశాను. ఏపీరియన్స్లోకి వెళ్ళి మీకు ఫాంట్ సైజ్, లైనిక్స్ ఫాంట్ సైజ్ పెద్దది కావాలి పెద్దది పెట్టుకోవచ్చు. కలర్స్లోకి వెళ్ళి టెర్మినల్ కలర్ ఎలాగ ఉండాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో SSH ఉంది కదా, ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలి. అథెంటికేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన కీ పేరుని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేయాలి. జస్ట్ అగైన్ క్లిక్ ఆన్ ఓపెన్ క్లిక్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ అడుగుతుంది. యాక్సెప్ట్ క్లిక్ చేసి వాట్ ఈ యూజర్ నేమ్ ఆఫ్ యువర్ లైనిక్స్ సిస్టమ్. ఈ లైనిక్స్ మనం ఇచ్చిన యూజర్ నేమ్ వచ్చేసి ఏజూర్ యూజర్. సో ఏజూర్ యూజర్ అని టైప్ చేశాను. నౌ యూ కెన్ సీ ఐ సక్సెస్ఫుల్లీ కనెక్ట్ టు మై లైనిక్స్ సిస్టమ్. నేను లైనిక్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యాను. సో ఇలా మీకు లైనిక్స్కి టెర్మినల్ కనెక్ట్ అవ్వాలి. విండోస్కి అయితే ఇలా గ్రాఫికల్ కనెక్ట్ అయ్యారు. ఇది విండోస్ సిస్టమ్, రైట్? ఏజూర్లో ఉన్న విండోస్, ఇది ఏజూర్లో ఉన్న లైనిక్స్ సిస్టమ్. ఇప్పుడు ఏజూర్లో ఉన్న లైనిక్స్ సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ చేయాల్సింది ఏంటి? సో nginx వెబ్ సర్వర్ని ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. nginx. ఓకే. సో మీకు సెక్షన్ టెర్మినేట్ మళ్ళీ జాయిన్ అవ్వమ్మా. సో ఫస్ట్ మీరు లైనిక్స్ సిస్టమ్లో లాగిన్ అయిన తర్వాత sudo స్పేస్ apt update -y ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. sudo apt అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే ఈ లైనిక్స్ సిస్టంలో అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ అవుతాయి. ఓఎస్ అప్డేట్స్ ఏమన్నా కూడా అప్డేట్ అవుతాయి అన్నమాట. ఆల్ ఓఎస్ అప్డేట్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. జస్ట్ యూ కాన్ ఎంటర్ లైక్ దిస్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి